ఒక పదంతో కీర్తన ఆరంభించబడితే దాదాపు అదే పదముతో ఆ కీర్తన ముగించబడ్డం మనం చూస్తాం. అలాంటివి కనీసం 5 రకాలుగా ఉన్నాయి. మొదటి ఎన్వలప్ సాము, ద సామ్స్ ఆఫ్ ప్రైజ్, స్తుతి కీర్తనలో ఎన్వలప్ది. అది 146వ కీర్తన నుండి 150వ కీర్తన దాకా 5 కీర్తనలు ఒకటే మాట చేత ఆరంభించబడి అదే మాట చేత ముగించబడతాయి. ఆ మాట ఏంటంటే యెహోవాను స్తుతించుడి. ముగించబడే మాట యెహోవాను స్తుతించుడి, ప్రైజ్ యీ ద లార్డ్. రెండవ గుంపు 122వ కీర్తన దేవుని మందిరం అనే మాట చేత ఆరంభించబడి మొదటి వచనం యెహోవా మందిరం, ఆఖరి వచనం మన దేవుడైన యెహోవా మందిరం. అదే మాట చేత ముగించబడింది. అందుకే ఎన్వలప్ సామ్ ఆఫ్ ప్లేస్, దేవ మందిర స్థలాన్ని గురించిన సంగతి ఈ కీర్తనలో పరిశుద్ధాత్ముడు బోధించాడు. మూడవది 103వ కీర్తన, అలాగే 104 కూడా అనుకుంటా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. 103 ఆఖరి వరుస నా ప్రాణమా యెహోవాను. 104 మొదటి వరుస నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆఖరి వచనం నా ప్రాణమా. ఎన్వలప్ సామ్ ఆఫ్ పర్సనల్ రిలేషన్. ప్రాణంతో మాట్లాడుతున్నాడు. మనం చాలామందితో మాట్లాడతాం, ప్రాణంతో అరుదుగా మాట్లాడతాం. అసలు ప్రాణంతో మాట్లాడేది ఉంది అనేది కూడా మనకు కాన్సెప్ట్ తెలియదు. ఫర్ న్యూ కాన్సెప్ట్. బైబిల్ పండితులకు ఇది అనుభవం. అందులో దావీదు ప్రాణంతో మాట్లాడేది బాగా నేర్చుకున్నాడు, అంగరించుకున్నాడు. దేవునికి చెందిన ఈ ప్రాణంతో స్తుతించాలని, సన్నతించాలని కోరుతున్నాడు. లూకా సువార్తలో ఒక ఆయన ప్రాణంతో మాట్లాడినాడు. అది సేమ్ మన టైప్ అనుకుంటా. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు మన టైప్ అయినా కాదా? దావీదు అలాగ మాట్లాడట్లేదు. ఆ లూకా సువార్తలో ఉన్న ధనవంతుడి కంటే దావీదుకి ఎక్కువ ఉంటుందే తక్కువ ఉంటుందే? సంపద, ఐశ్వర్యం, అనుభవించడానికి వనరులు ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. ఒక వ్యక్తి ధనవంతుడు ఎక్కడ, రాజు ఎక్కడ? ఎంత ధనవంతుడైనా ధనవంతుడే, రాజు రాజే, కింగ్ ఈజ్ కింగ్. కానీ దావీదు తన ప్రాణంతో ఈ మాట చెప్పలేదు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీకు రాజ్యసింహాసనం ఉంది, ఎవరు తీసేస్తారు? 40 ఏళ్ళకి నేనే ఉండిపోతున్నాను. ఆ ప్రాణంతో ఏం చెప్తున్నా? 40 ఏళ్ళకు నువ్వు చేయాల్సిన ఒకటే ఒక పని ఏమో తెలుసా ప్రాణమా? ఓవరాక్షన్ చేయకుండా, నేను రాజైన అనుకుండా, నాకు అన్ని తలాంతులు ఉన్నాయనుకోకుండా యెహోవాను సన్నతించు. వాట్ ఏ పర్సనల్ డీప్ ఎక్స్పీరియన్స్. ఇది మనది కూడా అయితే ఎంత బాగుంటు. 4వది 46వ కీర్తన మొదటి వచనం, సామ్ 46 వర్స్ 1. 46వ కీర్తన మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆఖరి వచనం 11 ఆఖరి వరుస యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయము. ద ఎన్వలప్ సామ్ ఆఫ్ ప్రొటెక్షన్, భద్రత. ఆశ్రయం ఎవరికి కావాలా? వెరీ గుడ్. మీ అంత ఇంగ్లీష్ మీడియం అనుకుంటా కదా మీరు. మేక్స్ తెలుగు వెరీ సింపుల్. ఆశ్రయం ఎవరికి కావాలంటే నిరాశ్రయులకు కావాలి. ఎవరు నిరాశ్రయులు? ఇంతకుముందు తీవ్రంగా వర్షాలు పడినప్పుడు హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినాయి. ఆ మునిగిపోయినప్పుడు అక్కడ ఉన్న ప్రజలను తీసుకెళ్ళి ఎక్కడో ఒక దగ్గర, ఒక స్టేడియంలోనూ సినిమా హాల్లోనూ పెద్ద పెద్ద స్థలాల్లో పెడతారు. వారిని ఏమంటారు? నిరాశ్రయులు. తుఫాను వచ్చింది అనుకో, తీర ప్రాంతంలో ఉన్న వారిని తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారు. పాత నిబంధనలో మనిషి తెలియక పాపం చేస్తే
శిక్ష నుండి తప్పించుకోవటానికి ఆశ్రయపురానికి వెళ్ళేవాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో పాపం చేసిన మనిషి తప్పించుకోవటానికి ఆశ్రయపురానికి వెళ్ళట్లేదు, క్షమాభిక్ష కొరకు ఆశ్రయపురానికి వెళ్తున్నాడు. అదే సిలువని ఆశ్రయం. ఆ సిలువ ద్వారా మనుషుడు దేవుని యొక్క ఆశ్రయాన్ని పొందుతున్నాడు. అది ప్రభు యొక్క రెక్కలు. అందుకే 57వ కీర్తనలో కీర్తనకాడు ఇలాగన్నాడు, ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల చాటు నేను శరణు, అంటే ఆశ్రయం. శరణార్థులు అంటారు, అంటే కడుపు చేత పట్టుకొని బతుకు తెరువు కొరకు వచ్చింటారు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు ఎలాగున్నాడంటే ఒక రాజుగా ఉండట్లేదు. ఎలాగున్నాడు? శరణార్థి. అంటే శరణం ప్లస్ అర్థించుట, శరణార్థం. శరణం అంటే అన్నీ కలుస్తాయి, భోజనము, పానము, ఆహారం, ఆశ్రయం అన్నీ కలుస్తున్నాయి. అందుకే మనకు ఒక పాట కూడా ఉంది, శరణం 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 కరుణనాథుడా. ఒకసారి శరణమని ఆయన దగ్గరకు వస్తే దేని కొరకు శరణమని? భోజనము, పానము, భద్రత, కాపుదల అన్ని దాంట్లో నిమగ్నమై ఉంటాయి. కనుక అలాగ శరణ ప్లస్ ఆర్ధులు అన్నీ మాకు దయచేయండి, మేము అభ్యర్థిస్తూ వచ్చినామని. దావీదు రాజు అన్నీ ఉన్నాయనికి, ఎవరితోనైనా పోట్లాడగలడు, గొలియాతోనే పోట్లాడినాడు, మిగతా వాళ్ళు ఆయనకి లెక్కన. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, నీ రెక్కలే నాకు శరణ్యం, నీ రెక్కల చాటు నేను శరణజొచ్చి ఉన్నాను. కనుక 46వ కీర్తన ఎన్వలప్ సామ్ ఆఫ్ గాడ్స్ ప్రొటెక్షన్, దైవ శరణాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని శరణజొచ్చటానికి ప్రతి అక్కర్లో, బాధలు, ఇబ్బందులు. యాత్ర అంత తేలిగ్గా ఉండదు కదా. ఈ 40 ఏళ్ళు ఇశ్రాయేల్ యాత్ర అంత తేలిగ్గా లేదు. సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్, బట్ గాడ్ నెవర్ ఫెయిల్డ్. మన జీవితాల్లో కూడా వీ ఫెయిల్డ్ నాట్ వన్స్, ట్వైస్, థ్రైస్, ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్, బట్ గాడ్ నెవర్ ఫెయిల్డ్. He ruled and overruled our mistakes, our unfaithfulness. విలాప వాక్యంలో చెప్పినాడు, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మకమైన వాడు, విశ్వాసత గలవాడు. అందుకని ఆయన శిక్షించినాడు కానీ మనమునకు అప్పగించలేదు. ఆయన మంచి దేవుడు. పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం కూడా నడిపించి. నిర్గమకాండంలో ఒకటే కాదు, ఇది సంఖ్యాకాండంలో చెప్పబడింది, ద్వితీయోపదేశకాండంలో చెప్పబడింది. పెద్ద భక్తులు ప్రార్థన చేసినప్పుడు, నెహెమ్యా లాంటి వారు, ఎజ్రా లాంటి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అది కోట్ చేసినారు. మా పితరులను 40 సంవత్సరాలు అరణ్యములో నీవు నడిపించినావు. చూడండి, మనం ఇంట్లో ఉంటాం కదా, నేను పెళ్ళయి 40 ఏళ్ళు అయింది, లేదా జీవితం ఆరంభించి 40-50 ఏళ్ళు అయింది అనుకో. చాలా సందర్భాల్లో మీ దగ్గర అన్నీ ఉన్నా కూడా టిఫిన్ స్కిప్ అయింటారు, లంచ్ స్కిప్ అయింటారు, రాత్రి భోజనం స్కిప్ అయింటారు. చేసుకునే ఓపిక లేకనో, అనారోగ్య పరిస్థితిని బట్టో, ఆకలి లేదు లేను, కొంత నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఒక్కడనే ఉన్నాను కదా, ఏం చేసుకుందాం లేను. కానీ 40 ఏళ్ళు ఇశ్రాయేల్ జీవితంలో నాట్ ఈవెన్ వన్స్ ద సప్లై వాజ్ సీజ్డ్. ఒక్కసారి కూడా వారికి దేవుడు పైనుండి పంపించిన మన్నా ఆగిపోలేదు. ఈరోజు వర్షం పడుతుంది, ఏమొస్తుందిలే మన్నా అని చెప్పలేదు దేవుడు. అంటే వారికి 7వ దినాన్ని ఆపేస్తాడు, అది వేరే నియమం అనుకో. ప్రతిరోజు వారికి 40 రోజుల్లో మనమైన భార్యాభర్తలు కోపగించుకున్నప్పుడు ఇది తెలుసు కదా, ప్రాక్టికల్ ఇష్యూస్. అన్నం మానేసినారు, నేను తినను అని భర్త మాట్లాడుతుంటాడు, నా వల్ల మీరు అంత బతుకుతున్నారు ఏమో తెలుసా అని. కొద్దిగా టూ మచ్ మాట్లాడొద్దు, కంట్రోల్లో మాట్లాడని భార్య చెప్పింది అనుకో. ఇంకెక్కువ మాట్లాడితే ఇంట్లో నుండి ఎడగొడతాను. అరే, అలాగ వాళ్ళు పొంగిపోయి మాట్లాడుతుంటారు. దేవుడు ఒక వైరస్ పంపిస్తేనే దెబ్బకి సెట్ అయిపోయి హాస్పిటల్ అనే ఈ మనుషుడు, నా వల్లే మీరు బతుకుతున్నారు, నేను లేకపోతే మీకు దిక్కే లేదు, నేనే బ్రెడ్ విన్నారు, ఇంకా చాలా విన్నరే, బట్ డిఫీటర్. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దావీదు వలె మేము ఈ దినాన్ని ఏమై ఉన్నాం, అది నీ కృపే, శరణజొచ్చినాం అని అనగలిగితే ఎంత బాగుంటు. అయితే ఈ ఇశ్రాయేలీలు ఎన్నిసార్లు అసంతృప్తితో ఉన్నారు మీకు తెలుసు కదా. వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లు ఎన్నిసార్లు పెట్టారు 40 ఏళ్లలో? సంవత్సరానికి ఒకటా? ఎన్నిసార్లు పెట్టారు? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా?
ఓన్లీ వన్స్. నిర్గమకాండం 15వ అధ్యాయం. ఆ రోజు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. యుద్ధశూరుడైన యెహోవా, నీ వంటి వాడేవాడు, నీకు సమడైన వాడేవాడు, నీకు సాటైన వాడేవాడు, ఐగుప్తు రథాలన్నీ కూలిపోయేసి. అబ్బా బాబా, ఆరంభ సూరత్వం అంటే ఇదే అనుకుంటా. తర్వాత నాట్ ఈవెన్ ఎ వన్స్ దే హోస్టెడ్ ఎ థ్యాంక్స్‌గివింగ్ మీటింగ్ ఫర్ ఆల్ ద 40 years. మనం కూడా ఆరంభంలో అబ్బా దేవుడన్నా ఇక్కడికి ఖాళీకి వచ్చేసామన్నా, చెప్పులు లేకుండా, బట్ట లేకుండా, సైకిల్ లేకుండా, ఇంకా చాలా చెప్తాం మంచిదే. బట్ వాట్ నెక్స్ట్? ఆ తర్వాత ఏంటి? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేరుగా సూటికి జవాబు చెప్పు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలులో ఒకసారి కృతజ్ఞతాస్తుతి కూడికి పెట్టారు కదా, ఎన్నిసార్లు సణిగారు? 10 times కనీసం. ఆ 10 సార్లు దేనికి సణిగారో తెలుసా? 2, భోజనము, పానం. మాకు నీళ్ళు లేవు, ఇక్కడికి ఎందుకు తెచ్చినాం? అక్కడుంటే నైల్ నది నీళ్ళు తాగుతుంటమే, ఐగుప్తుకు వరప్రసాద నది ఎన్ఆర్ ఆసియా ఆఫ్రికా దేశాల్లో నుండి ప్రవహిస్తుంది. ఇక్కడ నీళ్ళు లేని స్థలానికి తీసుకుని వచ్చిన మమ్మల్ని చంపిండొచ్చు కదని మోషే మీదకి వెళ్ళారు. ఎంత ఘోరం అంటే, ఆహారం లేదని సంఖ్యాకాండంలో చెప్పబడింది కదా, మేము ఉన్నప్పుడు ఎట్టు తిన్నామో తెలుసా? చేపలే చేపలు, గోదావరి చేపలు, పులుసు చేపలు, సముద్రపు చేపలు, ఎట్టు తిన్నాం? తిని 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 గొంతులండి బయటకు వచ్చేటప్పుడు లేపండి బ్రదర్ అంటే లేపు. అట్లుండేది బ్రదర్ వీకెండ్స్ అంటే. అప్పుడు ఉల్లిపాయలు తిన్నాం, కూరాకులు తిన్నాం. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? భూమిలో నుండి. ఆల్ ద ఒరిజిన్ సోర్స్ ఇస్ అర్త్. దేవుడు భౌతికమైన ఆహారం కాకుండా పైనుండి పంపించి మన్నా కేమ్ ఫ్రమ్ అబవ్. బైబిల్లో రాయబడింది దేవదూతల ఆహారం అంటారు. అది తిన్నోళ్ళు దేవదూతల ఆహారం బాగుంది అనుకుందా? వాళ్ళు ప్రశ్న ఇచ్చినారు, కీర్తనలో చెప్పాడు, కెన్ గాడ్ ప్రొవైడ్ టేబుల్ ఇన్ ద విల్డర్నెస్? అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? 40 ఏళ్లలో జవాబు ఏంటి? ఎస్ ఆర్ నో? ఎస్, దేవుడు సిద్ధం చేసినాడు. నాట్ ఈవెన్ వన్స్ గాడ్ ఫెయిల్డ్, బట్ దే హ్యావ్ ఫెయిల్డ్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్. For a number of failed people, how can a never failing God will not be a fail? That is God. మన తల్లిదండ్రులకి ఏంటి 3 ఛాన్సులు ఇస్తాం. అన్నిట్లో ఎక్కడైనా 3, 4, 5 ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇయ్యరు. అక్కడితోనే మన సామర్థ్యం తెలిసిపోతుందని వాళ్ళు చెప్తారు. కనుక మనం ఒకసారి తప్పు చేస్తే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. వేళమే యాక్షన్ వేసేది కూడా అంతే, 1, 2, 3, ఆ తర్వాత డన్. దేవుడు అలాగూ మనకు 3 ఛాన్సులు ఇచ్చి ఆ తర్వాత ఖతం అనింటే ఇక్కడ నేను ఉండను, నాకు తెలిసి మీరు కూడా ఉండరు అనుకుంటా. ఈ గేవ్ ఎన్ నంబర్ ఆఫ్ అకేషన్స్. ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేచిన. కీర్తనకాడు అన్నాడు, మేము నీ యందు మరలా సంతోషించినట్లు మీరు మమ్మను బ్రతికించరా? విల్ యూ నాట్ రివైవ్ us అగైన్ దట్ వీ మే గ్లాడ్ ఇన్ ది. దేవుని ఎందుకు సంతోషించడానికి దేవుడు మనల్ని బతికించినాడు. మనం మంచోళ్ళమని, భక్తులమని, ఇన్ని డబ్బులు ఉన్నాయని, మెడికల్ ఫెసిలిటీస్ ఉందని, అది ఉందని, ఇది ఉందని, రకరకాల పరిస్థితులను మన ద్వారానే ఇవన్నీ కాదనేది వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాకు తెలిసి జీవితంలో, మీలో చాలామందికి తెలిసి జీవితంలో, ఈ శతాబ్దములో ఏ రోజైనా ప్రపంచవ్యాప్తంగా దేవుని మందిరాలు మూయబడినాయా? నాట్ ఈవెన్ వన్స్. కానీ వారాలు, నెలలు దేవుని మందిరాలు మూతపడ్డాయి. కొంతమంది విశ్వాసులు శోకసప్త హృదయాలతో దేవుని సన్నిధిలో ప్రార్థించినారు, ప్రభువా మా గుండెలు ఏమైనా, మా కుటుంబాలు ఏమైనా పర్లేదు, నీ మందిర ద్వారములు తెరవబడినగాక. ప్రజలు భయపడిపోయినారు. గవర్నమెంట్ రూల్స్ అలాగొచ్చేసినాయి, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారినాయి. ఎక్కడ భారతదేశమైనా, ఆసియా అయినా, అమెరికా అయినా, మిడిల్ ఈస్ట్ అయినా, ఎక్కడైనా సరే ఆల్ లాక్డౌన్. ఇలాగ తిరిగి వస్తామని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. మలాకి 3:6 ఐ ఆమ్ ద లార్డ్
ఐ చేంజ్ నాట్. భగత్ సింగ్ గారికి చాలా ఇష్టమైన వాక్యం ఇదొకటి, యెహోవానైనా నేను మార్పు లేనివాడు. ప్రపంచం మారింది, పరిస్థితులు మారినాయి, కుటుంబాలు మారినాయి, వ్యవస్థలు మారినాయి, రూల్స్ మారినాయి, ఆజ్ఞలు మారినాయి, అన్నీ మారినాయి. బట్ ద లార్డ్ డజంట్ చేంజ్. ప్రభు మారనివాడు, మార్పు లేనివాడు. అందుకని ఇంతదాకా ఆశ్రయం ఇచ్చు భద్రపరుస్తూ నీడలో కాపాడుతూ వచ్చిన. ఎలాగని ద్వితీయోపదేశకాలంలో చెప్పాడు, పాడైన ఎడారిలో నేను మిమ్మల్ని కనుగొన్నాను, పక్షిరాజు రెక్కల మీద మోసినట్లు మోసినాను. ఎవరిని మోస్తాం? ఎంతకాలం మోస్తాం? ఎక్కడ మోస్తాం? ఎన్ని రోజులు మోస్తాం? ఇప్పుడు నేను ఒక ప్రశ్న నేరుగా అడగవచ్చా? మీలో కొంతమంది తల్లిదండ్రులు అంటే పిల్లలు కన్నోళ్ళు ఉన్నారు కదా, మీరు పిల్లల్ని కన్న తర్వాత పిల్లల్ని ఎంతకాలం మోసినారు? 3 నెలల, 6 నెలల, సంవత్సరమా, 2 ఏళ్ళ, 5 ఏళ్ళ? 40 ఏళ్ళు అయింది బ్రదర్, కొడుకుని కూతుని కానీ ఇంకా మోస్తున్నాను అనేవాళ్ళు చేయొద్దండి. ఎవరు అలాగుండరు. ఇక 6 నెలలు అయితే సంవత్సరం అయ్యేటప్పటికి ఇంక అయిపోయారు. దిగరా, తాటి చెట్టు ఉన్నట్టున్నావేంటి, నడవు. వాడు నడవట్లేదని, వాడు నడవటానికి అట్రాక్టింగ్గా సెంట్రల్కి అటు ఇటు వెళ్ళి ఆ షూలు శబ్దం వస్తుంటాయి, ప్లాస్టిక్ కరెంటు పోతే మెరుస్తుంటాయి, అవి తెచ్చి ఇవి తెచ్చిన మొత్తానికి నడిచేటట్లు మనం చేస్తాం. ఎత్తుకోకూడదని కాదు, పిల్లలు నడక నేర్పాలని. నడక రాకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు కదా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ప్రభు అన్నాడు, 40 ఏళ్ళు అరణ్యంలో నేను మిమ్మల్ని మోసుకున్నాను. అంటే ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ జస్ట్ లైక్ ఏ డిజేబుల్డ్ పీపుల్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. ఏబుల్డ్ ఫర్ వాట్? నాట్ టు డూ గుడ్ బట్ టు డూ బ్యాడ్. వాళ్ళు దేనికి అంగవైకల్యం లేదంటే పాపం చేయటానికి, దైవికంగా ఉండటానికి అంత అంగవైకల్యమే ఉంది. అలాంటి వాళ్ళని ఎవరైనా మోస్తారా? మంచిని అయితే మనం పట్టించుకొని 2 బ్రదర్ 2 అక్క కూర్చొని భోజనం చేయండి అది ఇదని తినేసి బయటికి వెళ్ళిన తర్వాత ముద్దుడుచుకుని వాళ్ళ సంగతి నాకు తెలుదా ఏంటి అని మాట్లాడే వాళ్ళని ఎవరు చేస్తారు? మోషేని ఏం మాట్లాడినారు వాళ్ళు? మోషే ఏమైనాడు కాదు, మోషే అన్నవాడు. వాళ్ళకి మోషే అని పేరెత్తడానికి కూడా గట్స్ లేవు, కలీజా లేదు. అర్థమైంది నేను చెప్పే మాటలు? ఎందుకంటే మోషే లాంటి పిలుపు వాళ్ళకి లేదు, మోషే అంత చదువు పొరపాటును కూడా లేదు, మోషే అంత అందము లేదు. బైబిల్లో మోషేని గురించి ఒక అద్భుతమైన మాట రాస్తారు, అందాన్ని గురించి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అతడు పుట్టినప్పుడు దివ్య సుందరుడు అంట. వాట్ ఏ మ్యాగ్నానిమస్ పారాబోలిక్ డిస్క్రిప్షన్. ఎవరిని గురించి అలాగ రాశారా? ఒక్కొక్కరిని ఒక్కో రకంగా రాశారు. దానిల గురించి ఏం రాశారు? లోపము లేని సౌందర్యం కదా. ఇలాగ ఒక్కొక్కరిని గురించి అలాగ రాశారు. కానీ దివ్య సుందరుడు అంట. ఆ దివ్య సుందరుడైన మోషే అలాగుంటే ఈ దారిముడు పోయే మాస్ మోషే అనేవాడు ఏమయ్యాడు? అసలు ఎక్కడ పెరిగాడు? 40 ఏళ్ళు అంతఃపురంలో పెరిగాడు. ఫరో యొక్క సింహాసనం ఎదుట, రాజకుమారి ఎదుట చేతుల్లో పెరిగాడు. అలాంటి వాడు ఏమయ్యాడో అని తులనాడి అంతటితో చేస్తే బాగుండేది. మోషే కూడా బాధపడినవాడు కదా, ఏదో నన్ను తిట్టారు పర్లేదు తిట్టుకొని, మీ బ్రదరే కదా అని ఒక బంగారం అంతా తీసుకొని వచ్చి దూడం తయారు చేసి, ఇదే మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చింది ఐగుప్తులో నుండి అని బైబిల్లో రాయబడింది. వారు ఆడుటకు దెవర్ నేకెడ్, వారు దిగంబర్ల ఇండ్రి, వారు పాటలు పాడచ్చు లేదా ఆడుటకు కూర్చుంది, గానం చేసి దిగంబర్లుగా ఉన్నట్లు వాక్యం వస్తుంది. దేవర్ నేకెడ్. ప్రభు పైనుండి చూచినాడు. అంటే ద ఫస్ట్ పబ్ ఇక్కడ కాదు, ఇక్కడే నిర్గమకాండంలో స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేసినారు? సర్ప్రైజ్ కదా. వీడిని పబ్ స్టార్ట్ చేయడానికి దేవుడు బయటికి తెచ్చాడా? మందిని స్టార్ట్ చేయలేని పబ్ దేవుడు బయటికి తీసుకుని వస్తే వాళ్ళు అది మానేసి పబ్ స్టార్ట్ చేశారు. తినటకు తాగటకు కూర్చుని ఆడుటకు లేచిరి అని వాక్యం రాయబడి. అయితే కరుణా సంపన్నుడైన దేవుడు వారిని సంహరిస్తానని చెప్పిన మోషే చేతులు చాపినాడు. ప్రభువా వాళ్ళని చంపుతానంటే ఏం చేయాలా? నన్ను చంపి నువ్వు ముందుకు పో, నీ ఇష్టం ఏమన్నా చేసుకో, వాళ్ళ ఇష్టం నీ ఇష్టం, నేను వాళ్ళ చావు చూడలేను. అలాంటి భక్తులు ఉంటే ఎంత బాగుంటు. కర్మేల మీదకి నా ఉగ్రత వస్తుంది, ప్రభువా వద్దు, వచ్చేదంటే నా మీదకి రాని. గొర్రెల్లాంటి ప్రజలు ఏం చేశారు? మోషే నీకు తెలియదు వాళ్ళు ఏం చేశారో తెలుసా? నిన్ను తిట్టారయ్యా,
అసలు నీ ఎంత చదువు ఉందని, ఎంత తెలివి ఉందని, ఎంత జ్ఞానం ఉందని, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందని, వాళ్ళు ఏమైనా నన్ను తిట్టని, వాళ్ళు మా గోత్రికులు, మా బ్రదర్సే, కానీ వాళ్ళ చావు నా కళ్ళతో చూడలేను. దట్ ఈస్ ద హాల్ మార్క్ క్యారెక్టర్ ఆఫ్ ఎ లీడర్షిప్. వాళ్ళని చంపుతారంటే ప్రభావ చేయవలసిన పని త్వరగా చేయను, ఆయన ఆలస్యం చేయొద్దు. దట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లూసిఫర్. లూసిఫర్ యొక్క ఆత్మ. దేవుడు తన ప్రజలను కాపాడటానికి చేతులు చాపే స్త్రీలు కానీ పురుషులు కానీ మోషే లాంటి లీడర్షిప్ కావాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే దేవుడు తన ప్రజలను ఆశ్రయం గుండి నడిపించాలని దేవుని ఉద్దేశం. అలా కాపాడుతూ వచ్చినాడు. ఎన్ని ఆలోచించినప్పుడు మనం రెండే గుర్తుపెట్టుకోవాలా. మొదటిది హౌ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, రెండవది హౌ వీఆర్ అన్ఫెయిత్ఫుల్. ఇవన్నీ మనం మర్చిపోయి ఏదేదో చేసినా మనం అనుకుంటే నష్టపోవటానికి అవకాశం ఉంది. ఏదైనా జరిగింది అని అంటే దేవుని దయ ద్వారా జరిగింది. ఇంకా జరగవలసినంత జరగలేదేమో, వాక్యంలో చెప్పబడింది కదా, చేయవలసినంత చేయలేకపోయాం. అన్ప్రాఫిటబుల్స్, నిష్ప్రయోజకమైన దాసులు. ఎంతో చేయాల్సింది, ఏదో విషయమంతైనా చేయటానికి దేవుడు సహాయం చేసినాడు. కనుక దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమనై ఉన్నాడు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. ఈజ్ ఎ ప్రజెంట్ హెల్ప్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. సాయం చేసేవారు ట్రబుల్లో సాయం చేస్తారండి. మనకు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ఎయిర్పోర్ట్లో ఇలాంటి ఒక డెస్క్ పెట్టుకొని ఒక బోర్డు పెట్టింటారు, మే ఐ హెల్ప్ యూ అని, నేను మీకు సహాయం చేయొచ్చా అని. మనం ఏదో హైదరాబాద్ కొత్తగా రైల్వే స్టేషన్ సికింద్రాబాద్లో దిగినాం, మనకు తెలియదు కదా ఎట్లా వెళ్ళాలో అనుకోని ఇంప్లిమెంట్ బస్ స్టాండ్లో దిగినాం, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా. ఇక్కడ మే హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయొచ్చు అని బోర్డు పెట్టారు కదా అని అక్కడికి వెళ్తే బోర్డు తప్ప మనుషులు ఎవరు ఉండరు అక్కడ. కానీ ప్రభు అలాంటి బోర్డు పెట్టడం మాత్రమే కాకుండా ఆయన ఉంటాడు, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ, నేనే ఇక్కడ ఉన్నా. ప్రభువే ఉండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటే ఎవరు సహాయాన్ని పొందకుండా ఉండగలరు? నాకు మీ సహాయం వద్దని ఎవరు దాటిపోగలరు? అలాగే ఇశ్రాయేలు పక్షాన దేవుడు సహాయం చేస్తూ వచ్చిన. అందుకే సమూయేలు దినాల్లో దీనిలో మన్నించండి, 1 సమూయేలు 7 సమూయేలు అన్నాడు, ఎబెనేజరు సహాయపు రాయి, సహాయపు రాయి. ఆయనే మన సహాయకుడు. ఆయన సహాయం లేకపోతే ఎక్కడి దాకా వస్తాను? 121 కీర్తనలు చెప్పడం, కొండల తట్టు నా కన్నులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? బంధువుల, భర్త, భార్య, నా స్త్రీ, నా పురుషుల, పెద్దల, చిన్నల, బోధకుల, కాపర్ల, ఉపదేశకుల, రాజకీయ నాయకుల, అధికారుల, ప్రభుత్వాల ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవా యందునండి. 40 ఏళ్లలో ఆయన సహాయం ఆగిపోలేదు. 40 ఏళ్లలో ఆయన కాపుదల ఆగిపోలేదు. 40 ఏళ్లలో ఆయన మంచితనం ఆగిపోలేదు. నాట్ ఈవెన్ వన్స్. అలాగే దేవుడు చేసినాడంటే నాట్ దట్ వీఆర్ గుడ్, మనం మంచులమని కాదు, ఆయన దైవ లక్షణాలు కనుక అలాగే చేసినాడు. మనకి ఎన్నో పొరపాట్లు, ఎన్నో పతనాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇశ్రాయేలు ఇప్పుడు చెప్పినాను కదా ఇందాక, 10 సార్లు వాళ్ళు సణిగారు భోజనం కొరకు, పానం కొరకు. దేవుడు శేషాన్ని కాపాడి భద్రపరిచి వాగ్దానం అబ్రహాముతో చేసినాడు. ఆదికాండం 12:1 ఐ విల్ బ్లెస్ థీ అండ్ thou shalt be a blessing. నేను నిన్ను ఆశీర్వదించేదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. కనుక ఆశీర్వాదం కూడా ఉన్నట్లుగా ప్రజలకు వాగ్దాన దేశంలోనికి తోడుకొని వచ్చినాడు. అలాగే దేవుడు తన దాసుడైన భక్సింగ్ గారు ఆయన జట్టు పని వాడుతూ నిర్గమ 34:10 బిహోల్డ్ ఐ విల్ డూ మార్వల్స్, నేను మీ మధ్య అద్భుతాలు చేస్తా. ఎలాంటి అద్భుతాలు ప్రభువా? ఆ వచనంలో చెప్పబడింది, ఏ జనము మధ్య చేయబడని అద్భుతాలు. ఎవరు వేరే వాళ్ళవి నెవర్ దే టేస్టెడ్, నెవర్ దే సా, ఎప్పుడు చూడలేదు, వాళ్ళకి వినబడలేదు, అలాంటి ఉన్నాయన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి అద్భుతాలు నేను మీకు చేస్తా. ఆయనకి ఇంకా ఇష్టమైన వాక్యం లేవికాండం 6:13 మనం చూస్తాం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఎప్పుడూ ఆరిపోకూడదు. ఈ కష్టకాలంలో, ఆపద కాలంలో, ఇబ్బందికరమైన కాలం దేవుని మందిరాలు తలుపులన్నీ మూసివేయబడినా తెరవటానికి వీలుగాని పరిస్థితుల్లో దేవుని ప్రజలైన వారు వాళ్ళ ఇళ్లలో ఉండి మోకరించి చేతులెత్తి సాయంకాలం నైవేద్యం లేదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చిన
బహుశా నేను అనుకుంటా దేవుడు ఇంకా ఈ ప్రార్థనలు కృపాసింహాసనము తాకేటప్పటికి చలించిపోయాడేమో. అందుకే దేవుడు నిర్గమ 23:25 అనుకుంటా, నీ ఆహారం నీ పానం నేను దీవించదును, నీ మధ్య నుండి రోగమును తొలగించదు. ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధులకు ప్రార్థనలు దేవుడు ఆలకించుకున్న ఉండలేడు. ఆయన చేతగా, ఆయనకు చేతగానే కొన్ని ఉన్నాయి. దాంట్లో ఇదొకటి. ఆయన రక్తం ద్వారా కొనబడిన వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దాటిపోలేడు. అందుకే కీర్తనకాడు అన్నాడు, దేవా నీ తలంపులు నా విషయం ఎంత, నేను పాతాళ లోకంలో నుండి అగాధంలో నుండి మొరపెట్టగా నీవు నన్ను దాటిపోలేవు. దట్స్ హిస్ వీక్నెస్. He cannot bypass. He cannot bypass Moses. He cannot bypass Abraham. He cannot bypass Paul. He cannot bypass Peter. He can never bypass Brother Bhakt Singh and his co-workers. He can never bypass you and I. ఆయన మనల్ని కూడా దాటిపోయగలిగేవాడైతే భవిష్యత్తులో ఎవరుండ మనం అనుకుంటా. దాటిపోయే ననేవాడు కాదు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ఆలకించడానికి దిగి వచ్చే ఆశ్రయం. 5వ చూస్తాము, 20వ కీర్తన 1వ వచనం, Psalm 20:1. ఇవన్నీ మీకు పరిచయమే. నేను అన్నీ ఒక దగ్గర చేసిన, ఒక కిచెన్లో మాదిరి. మీకు టైం లేదు కదా, నాకు టైం ఉంది, అందుకని నేను అన్ని దగ్గర చేస్తాను. 20వ కీర్తన 1వ వచనం, ఆపత్కాలమున యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆఖరి వచనం 9వ వచనం, యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చునుగాక. ద లార్డ్ షల్ ఆన్సర్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. ఉత్తరం ఇచ్చునుగాక. మీకు తెలుసు కదా, గాక 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 ఈ కీర్తనలు 1 సార్లు, ఇంక వేరే ఏ కీర్తనలు ఇక్కడ లేదు. అంటే ఆమెన్ 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 ఆమెన్. హౌ మెనీ టైమ్స్? 7 times. అంటే అర్థమేంటి? ఫుల్. మీరు ఆమెన్ అంటే ఆమె, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించిన గాక, ఆమెన్. నీ ప్రార్థనలన్నీ సఫలపరచిన గాక, ఆమెన్. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచనలన్నీ నెరవేర్చిన గాక, ఆమెన్. నీ దహన బలులు ఆయన అంగీకరించిన గాక, ఆమెన్. వాట్ ఎ వండర్ఫుల్ సామ్ ఈస్ దిస్. ప్రభు మన ప్రార్థనలు ఆలకించేవాడు ఉంటూ వచ్చిన కనుక 5 ఇన్వలప్ సామ్స్ మనకి ఏ జ్ఞాపం చేస్తున్నాయంటే మన క్రైస్తవ జీవితానికి సరిపోయినట్లుగా ఓ చిత్రపటాన్ని మనకి ఇవి తెలియజేస్తున్నాయి. సరే, ఇప్పుడు మన భాగంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తామా? ఆలస్యమైంది కదా, తొందరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 122వ కీర్తన 9వ వచనంలో మన దేవుని మందిరం 5 రకాల ఎన్వలప్ సామ్స్లో ఇదొక రకం. మన దేవుని మందిరం. మన దేవుని మందిరంలో ఏమున్నాయని కొన్ని విషయాలు మనకి ఏరుకోవటానికి ఆరంభించున్నాం. ఇప్పుడు బహుశా ఈ దేవుని మందిరము లోనికి ఎవరు వస్తారు? ఎవరు రక్షణ పొందినారు? ఎవరు బాప్తిసం ఎవరు పాపాలు క్షమించబడ్డాయో? పేతురు అంటాడు, విశేష కనికరము చొప్పున ఆయన మనలను మరలా జన్మింపచేశాను. పేతురు వాడే పదాలు చాలా ఆశ్చర్యం వేస్తాయి. అది చదివిన తర్వాత మనకు అనిపిస్తుంది, చేపలు పట్టేవాడని ఎవరు చెప్పారండి? ఆయన ఎక్కడో PhD చేసి ఉంటాడని మనం అనుకుంటాం. ఎందుకంటే ఆయన పేటెంట్ వర్డ్స్ కొన్ని ఉంటాయి, వేరే వాళ్ళు అవి వాడలేరు. అమూల్యము అని వాడాడు అనుకో, అమూల్య వాగ్దానాలు, అమూల్యమైన వాడు, అమూల్యమైన రక్తము, అన్నీ అమూల్యం అంటే వేరే వాళ్ళు వాడటానికి కూడా ధైర్యం చేయలేదు. మనకేమైనా పేటెంట్ వర్డ్స్ ఉన్నాయా? ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, పాటల్లో, బోధలో, సువార్తలో, ఇతరులను రీచ్ కావట్లో వాట్ ఈజ్ అవర్ పేటెంట్ రైట్? ఇలా పేతురు రాస్తూ దేవుని మందిరం యొక్క ప్రాశస్త్యం గురించి తెలియజేసినట్లుగా ఈ 122వ కీర్తనలో దైవ మందిర సాన్నిధ్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాం. కృంగుదల, బాధలు, హింసలు ఇవన్నీ జీవితంలో, మానవ జీవితంలో నుండి పరిగెత్తిపోలేం, దాటిపోలేం. నాకు ఈ కష్టాలు వద్దు అని పరిగెత్తిపోలేం, నేను ఈ బాధలు భరించలేను అని దాటిపోలేం. కీర్తనకాడు అంటాడు కదా, చూడండి దావీదు ఎలాంటి అనుభవాలు గుండి వెళ్ళాడు. He has touched the rock bottom of the deepest pains in human history.
ఏమన్నాడు, అసలు నేను పక్షివలి రెక్కలుంటే ఎంత బాగుండి ఎగిరిపోయించగా, ఏం చేయాలి, ఈ కష్టాలు భరించలేక సముద్రం పోవాలంటే అక్కడున్నావు, పైకి వెళదామంటే అక్కడున్నావు, ఇంట్లోకి వెళదామంటే అక్కడున్నావు, లోయలోకి వెళదామంటే అక్కడున్నావు, తర్వాత గుహలోనికి వెళదామంటే అక్కడున్నావు, ఎక్కడికి వెళ్ళగలను నీ సన్నిధిని దాటి. అందుకే నీ దగ్గరికే వచ్చి శరణు వేడుతున్నాను. దావీదు లాంటి వాడికి అలాంటివి మినహాయింపుగా అన్నప్పుడు మన సంగతి ఏమంటారు? మనకి మినహాయింప. కానీ మనం ఏం కొడతామంటే, మమ్మల్ని మినహాయించండి ప్రభువా, మాకు అంత లేదులే అని అంటాం. ప్రభు అంటాడు, మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకురావాలని నేను కొడుతున్నా. అబ్బో ప్రభు, ఉండేది కూడా పోతుంది మాకు అక్కడ దాకా వస్తే. ఏదో ఉండేది ప్రశాంతంగా ఉండే రక్షణ మనసు పాపక్షమాపణ, ఆదివారం మందిరికి వచ్చి బల్లో పాలు పొంది కొన్ని అర్పణలు వేసుకుని అలాగ పోతున్నాం. ఈ బతుకు నీ ప్రభు, అంత వద్దులే మాకు, ఎలాగక్కడ రాలేమంట. కానీ దేవుడు అందరినీ ఆయన కుమారుని సారూప్యంలోనికి తీసుకురావాలని ఆయనకు ఉద్దేశం. కనుక మనిషిని యొక్క జీవితాన్ని మనుషులు మార్చుకోలేడు, పరిస్థితులు మార్చలేవు. చూడండి, 2 సంవత్సరాల కరోనా వచ్చింది కదా, మనం నగ్నంగా ఎంట్రుకలు విరబోసుకొని ప్రతి వీధిలో నాట్యం ఆడింది ప్రపంచం అంతా, ఊర్లో కాదు. అంబలేని శబ్దాలు, మోతలు, చెవులు చిల్లలు అన్నాయి. మనుషుల ఆర్తధ్వనులు, హాస్పిటల్స్ మూసుకుపోయినాయి, అంటే పూర్తిగా నింపబడ్డాయి. గ్రౌండ్లు ఎక్కడ పడితే అక్కడ మనుషులు శవాలు గుట్టలుగా పేలిపోయినాయి. తండ్రిని, తల్లిని, భర్తను, భార్యను, పిల్లలను, ఇరుగు పొరుగు వారిని చూడటానికి లేకుండా పోయినాయి. ఇంత బీభోత్సవము బహుశా మానవ చరిత్రలో, మన దినాల్లో, ఈ శతాబ్దంలో లేదంటే తప్పు కాదేమో. అప్పుడు ఏమనుకున్నారు మనుషులు? పడక మీద ఉన్నప్పుడు, మానము దాపరిస్తుందని లోపల తలుపులు వేసుకొని ఉన్నప్పుడు ఏమనుకున్నారు? ప్రభా, బతుకటం నీ కొరకే, ఒక్కసారి నాకు జీవం ఇస్తే చాలు, ఎట్లా సేవ చేస్తున్నా చూసుకో. జీసస్ లేసి బ్యాగ్ పట్టుకుంది, ఇంక తిరిగిందే. ఈ ప్లాట్లు, భర్త, భార్య, ఒక్కసారి కరోనా సెట్ అయిందో లేదో తీసుకో, ఇంకా భార్య మీద దాడి, భర్త మీద దాడి, పిల్లల మీద దాడి, సేవకుడి మీద దాడి, బోధకుల మీద దాడి, అందరి మీద దాడి. అసలు నేనండి ఏమనుకున్నాను, 2 ఏళ్ల క్రితం ఏమనుకున్నారు బ్రదర్? అప్పుడు వైరాగ్యం, జీవితంలో వైరాగ్యం వచ్చింది. అయ్యో, ఏమైపో మనిషిని జీవితం ఏముందండి, ఇంతే కదండి. అందుకే 60 ఎకరాల పొలం సంపాదించిన 6 అడుగుల గొయ్యే, 6 ఎకరాల పొలం సంపాదించిన 6 అడుగుల గొయ్యే, 6 ప్లాట్లు కొన్నా 6 అడుగుల గొయ్యే, 6 బిల్డింగులు కట్టినా 6 అడుగుల గొయ్యే, 6 పైకి అంతస్తులు కట్టినా 6 అడుగుల గొయ్యే, 6 అడుగుల స్థలం కొన్నా 6 అడుగుల గొయ్యే. దట్ ఈస్ ద ట్రూ కండిషన్ ఆఫ్ ఎ మ్యాన్. మనిషిని యొక్క జీవితం అంతే. 60 ఎకరాలు కొన్నవాళ్ళు 60 ఎకరాలు పాతి పెట్టలేరుగా, 6 ప్లాట్లు కొన్నవాళ్ళు 6 ప్లాట్లు పాతి పెట్టలేరుగా. ఎంత గొప్పవాళ్ళైనా సరే 6 అడుగుల గొయ్యలోనే ఉంది. పెట్టెకు పుట్టి బ్రతికిన మానవుడు పెట్టెన కాలదాన్ని దాటిపోవాలని కోరుతున్నాడు. ప్రతిదానికి ఒక పెట్టి ఉంటుంది కదా, మనం కూడా ఏదైనా కొంటే అద్దాలు కొంటే ఒక పెట్టిస్తారు, వాచ్ కొంటే ఒక పెట్టిస్తారు, బంగారు నగలు, వెల్వెట్, కళ్యాణ్, మలబార్, జైలకాస్, జైన్, వాడు పెట్టలిస్తే దాన్ని పట్టుకొని ఇంట్లో పెట్టుకొని బుద్ధిగా దాన్ని రైల్వే స్టేషన్లో ఉన్న బస్ స్టాండ్లో ఊరేగిస్తున్నారు. ఓహో, వీళ్ళంతా బంగారం కొన్నట్టున్నారు అని వేరే వాళ్ళు కూడా తెలుసుకొని సంభాషణ స్టార్ట్ చేయాలి. ఎక్కడ కొన్నారక్క, ఏం కొన్నారక్క, ఎన్ని కొన్నారక్క, ఎప్పుడు కొన్నారక్క, దానికి ప్రాణం పోయేటట్లుగా కష్టపడి నోరంతా ఇంకా అంత ఇంట్రెస్ట్గా చెప్తూ ఉంటారు. అలా కాకుండా మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారంటే పాపక్షం, నమ్మలే అండి, ఇప్పుడు దాంతో పని ఏముంది. బంగారాన్ని గురించి చెప్పమంటే అంత చెప్తారే. మరి సువర్ణము కంటే విలువైంది యేసు వాక్యం. దాని గురించి చెప్పమంటే మనకు నోరు రావట్లేదేంటి? మనిషి అనుకుంటాడు పరిస్థితులు అన్నీ ఇలాగ ప్రతికూలంగా ఉంటే మారుతాడని. 2 సంవత్సరాల కరోనా మనుషుల్లో కనీసం విషమంతా మంచి మార్పు తీసుకొని రాలేదు. నాట్ a iota of the good change has wrought in the heart of a human life because of the 2-year-long COVID-19 pandemic. అంటే మనిషి హృదయం ఎంత కఠినమైందంటే మానవులు చూసినప్పుడు అంతా అనిపించింది బతికితే క్రీస్తు కొరికే అని. ఎప్పుడైతే ఒక్కసారి ఆ మానవులు వెళ్ళిపోయినాయో
ఇప్పుడు బ్రతికితే నా కొరకే బ్రతకాలని అనిపించింది. ఈ రాత్రి యేసుని అంగీకరించువా, యేసు జీవితం మారుస్తాడు. ఆ మంచి జీవితాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. అదొక ఊరి పేరు చెప్పమంటారా? కర్నూలు జిల్లాలో ఒక ఊరుంది, బనగానపల్లి అని. దేనికి ప్రసిద్ధం మీకు తెలుసు అనుకుంటా? బాంబులు అంట. ఎప్పుడు నెగిటివ్గా వస్తుంది చూడు మనకి. బతకే నెగిటివ్ ఆలోచిస్తా. పాజిటివ్గా మాట్లాడచ్చు కదా. ఇది వేసవికాలము సీజను. బంగినపల్లి మామిడి పండ్లు ప్రపంచమంతా ప్రసిద్ధి చెందినవి. అది పాజిటివ్గా రాదు. చూడండి మన నేచర్ ఎంత చెడ్డది కదా. మీది మంచిదిలే, మీరు అంత మంచోళ్ళు కదా. ఒకసారి ఇలాగ వేసవికాల సెలవులో 4 కుర్రోళ్ళు అలాగ ఊరికి వెళ్ళపట్టు మామిడి చెట్లు ఉంటాయి, మీకు తెలియదేమో అది. ఆ ప్రాంతంగానే కొద్దిగా పరిచయం. అక్కడికి వెళితే పిల్లలు ఊరికే ఉన్నారు కదా, 2-3 కలిస్తేనే మామూలుగా ఉండదు, ఇంకా 4 కలిస్తే తగ్గేదేలే. అందుకని ఒకడు అన్నాడంటే, రే మామిడి చెట్లు ఇక్కడ దాకా రండి సార్, ఇక్కడ చేతికి అందేటట్టుందిరా. చేతికి అందుతాయి అనమాట, అంత కింద దాకా ఉంటాయి. చిన్న పిల్లడికి కూడా అందుతాయి మామిడికాయలు, మామిడి పళ్ళు. చెట్టు మీద పండేవి ఇంకా రుచి చెప్పనలుగారు అంత రుచి. అందుకని అంటారు ఇట్ ఈస్ క్వీన్ ఆఫ్ ద ఫ్రూట్స్ అని. షుగర్ పేషెంట్లు టెంప్ట్ కావద్దండి. కొంతమంది షుగర్ పేషెంట్లు ఎలాగుంటారంటే, మీరు ఇంట్లో ఏదో పిల్లలు ఉన్నారు కదని మామిడి పళ్ళు తెచ్చి పెడితే వాళ్ళకి మధ్యరాత్రి మెలకు వస్తుంది, ఇంట్లో కిచెన్లోకి వస్తారు. వేరే బిస్కెట్లు తినొచ్చు కదా, మనసు పోదు. మామిడిపడి తిని ఎవరికి సప్పడి కాకుండా పోయి దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటారు. ఉదయం లేయలేదు, ఏంటి లేయలేదని వాళ్ళ కోడలో కొడుకు వెళ్ళి, ఏమైందమ్మా, షుగర్ పెరిగింది. వాళ్ళకి అనుమానం వస్తుంది, ఎందుకు పెరిగింది? రాత్రి కూడా మంచి వీళ్ళకి సిరాలతోనే ఇచ్చినాము, తర్వాత మంచిది ఇచ్చినాము, ట్యాబ్ ఇచ్చినాము, ఇంజక్షన్ ఇచ్చినాము, అన్నీ ఇచ్చినాము, ఎందుకు పెరిగింది అని. వాళ్ళు కూడా వీళ్ళలో పండిపోయి ఉంటారు కదా. ఎవరో ఒకళ్ళు రే కిచెన్లో చూసిరా పోరా ఏం జరిగిందో మనకి తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే 4 మామిడి పళ్ళు ఉంటాయి అనుకో, 3 కనిపిస్తాయి. మొదటిది ఏమైంది, ఎలకనా? మెల్లగా వచ్చి అడిగితే మామిడి పళ్ళు తిన్నావు కదా, తినబుద్ధి అయింది. సరే ఈ పిల్లలు అక్కడికి వెళ్ళారు. వెళితే ఒకడు మామిడి పండు బాగుందిరా అని అన్నాడు. సరే తిన్నారు. తింటే అయ్యో పుల్లగా ఉందిరా, నాలుగు పోతుంది అన్నాడు. రే మామిడి పండు పుల్లగా ఎలాగుంటుందో, బంగినపల్లి మామిడి పండు నువ్వు తిని చూడరా అన్నాడు. వాడు కూడా తీసుకున్నాడు. ఆడు చూసి అబ్బా పుల్లగా ఉందిరా, అసలు ఇది భరించలేనంత పుల్లగా ఉంది. 3వ వాడు 4వ వాడు అలాగే తిని, ఇది పొల్ల మామిడి చెట్టు, ఇది చెడగాసింది, చెడబుట్టింది ఈ బంగనపల్లి లాంటి ఊర్లోన అనుకొని తిట్టుకొని వెళ్ళిపోయారు. మామిడి చెట్టుకి బాధ వేసింది. అయ్యో నా పండ్లన్నీ పుల్లగా ఉన్నాయని, చెడు పుట్టిందని నన్ను తిట్టుకొని వెళ్ళారు. నేను బతకడం ఎందుకు, సస్తాం ఎక్కడన్నా పోయి. ఎక్కడ అవుకు రిజర్వాయర్ ఉంది దగ్గరలో, అక్కడికి వెళదామని పోతా ఉంది. అప్పుడు ఎవరో ఒక ఆయన ఎదురుపడ్డాడు. బహుదూరం బాట సార్, మామిడి చెట్టు ఎక్కడికి వెళ్తున్నావేంటి, ఎరగబోసావు మామిడికాయలు, ఒక్కదాని వెళ్తున్నావంటే ఏం చేయాలండి, ఇంత ఎరగబోసినా లాభం లేదు. ఏమైంది అసలు, వేసవికాలం అంటే నీదే కదా పంట, నీదే కదా గొప్పతనం, నాదే గొప్పతనం కానీ బాగాలేవు, నన్ను పుల్లని చెట్టు చెడబుట్టింది ఇక్కడ అనేసారు. కనుక నేను బతకడం ఎందుకు, బతకడం కంటే చావడం మేలని వెళుతున్నాను ఆవుకు రిజర్వాయర్కి అన్నారు. అయ్యో అట్లెందుకైతేనేంటి, మరి అన్నీ పుల్లగే ఉన్నాయంట. నిజమా, నేను మంచిగా చేస్తే ఇది అంటే, ఎలాగ మంచిగా చేస్తావు, అన్ని పుల్లగా ఉన్నవన్నీ అలాగ మంచిగా అయితే లేదు, నీకు తెలుదురా నేను మంచిగా చేస్తాను కదా అని మామిడి చెట్టుని బాగా బలవంత పెట్టి తీసుకొని అక్కడికి వచ్చిన తర్వాత మామిడి చెట్టు ఏ స్థానంలో ఉంది అక్కడ పెట్టాడు. అయితే నేను నీ పుల్లని మామిడి చెట్లు మంచిగా చేయాలంటే నువ్వు చిన్న పని చేయాలి. ఏం పని చేయమంటావు, ఏమైనా చేస్తావు? చేస్తాను. ఏం లేదు, మిగతా కొమ్మలన్నీ నరికేసి దీని కొమ్మ కూడా నరికేస్తాము. మా పక్కన మామిడి తోట ఉంది, అక్కడ అన్నీ ఎలా మామిడి పళ్ళు కాస్తాయంటే ఒక్కసారి ఒకటి తింటే తోటలో నుండి బయటికి రాబుద్ది కాదు, అంత తీయగా ఉంటాయి. దాన్ని తీసుకొని వచ్చి నీకు అంట కడతా, గ్రాఫ్టింగ్. నిజమా, కడితే ఏమైద్ది, అసలు కట్టిన తర్వాత చూడు, కడితే ఏమవుతుంది అంటావేంటి? సరే తీసుకొని వచ్చి కట్టే, డబ్బులు ఏమన్నా ఇలా వద్దులే, ఫ్రీగానే చేస్తా. ఆ మంచి మామిడి చెట్టు కొమ్మని తీసుకొని వచ్చి పుల్లటి మామిడి చెట్టుగా గ్రాఫ్టింగ్ చేసి అంటు కట్టినారు. ఇది నేను చెప్పే మాటలు కాదు, రోమపత్రికలో చెప్పబడింది. నేను ఊరికి వ్యవహారిక భాషలో చెప్తున్నాను, అందుకే మీకు ఏమనిపిస్తుంది, అన్ని కథలు చెప్తాడు బ్రదరు అని అంట.
బైబిల్లోదే వ్యవహారిక భాషలో చెప్పేటప్పటికి అది కథ అవుతుంది, బైబిల్ భాషలో చెప్తే బైబిల్ వాక్యం అవుతుంది. సరే అలాగ అంట కట్టినాడంట. అంట కట్టేటప్పటికి మరొక సంవత్సరం తర్వాత రానా వచ్చేయండి అని. సంవత్సరం అయిన తర్వాత చూస్తే ఇది ఒక్క కొమ్మకే మామిడికాయలు వచ్చినాయి, ఎరగబూసినాయి. ఇప్పుడు ఎలాగుందో తిని చూస్తుంటే అబ్బా చాలా బాగుంది, అస్సలు మరవలేను. ఇప్పుడు ఈ మామిడి చెట్టు చేసినాడు, మీరు బాగుందని చెప్తే నేను కుదరదు. ఈ ఊర్లో 4 అటు ఇటు తిరిగి పిల్లలు ఉండరే, వాళ్ళు నన్ని పుల్ల చెట్టు పుల్ల మామిడి కాస్తుంది, ఇది అస్సలు లాభం లేదురా అన్నాడు. వాడు వచ్చి ఇప్పుడు తినాలా, వాళ్ళు ఎక్కడున్నారు ఎత్తుక్కొని రా అన్నాడు. వాళ్ళని తీసుకొని వచ్చినాడు మొత్తానికి ఎత్తుక్కొని. వాళ్ళు వచ్చి ఇప్పుడు తిన, అమ్మో తింటే 4 పోద్ది, అస్సలు తినబుద్ది కాదు, పోయిన సంవత్సరమే తినేసిన. పోయిన సంవత్సరం తిన్నారా, ఈ సంవత్సరం ఒక్కసారి ట్రై చేయండి, ఒక పీస్ తినండి, బాగుంటే మళ్ళీ తినండి అని చెప్పినాడు అంట కట్టిన ఆయన. సరే ఒక్కడే నువ్వు చెప్తున్నా కానీ వింటున్నాము, 4 కలిసి ఒకటే. సరే 4 కలిసి ఒకటి కూడా వద్దు, ఒకే ముక్కే తినండి. ఆయన ఒక ముక్క అలాగ కత్తిరించి ఇస్తే అబ్బా ఎమ్మి ఎమ్మి చాలా తీయగా ఉంది, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి కావాలా. అరే పక్కనోడు రే, మనం పోయినసారి తినింది ఈ మామిడి చెట్టు కాదురా పక్కంది. ఆవిడ మామిడి చెట్టుకి ఇంకా బాధిస్తుంది, మరి పక్కంది అంటున్నారు ఏంటి, నేనే ఇక్కడ ఉన్నది, ఈ స్థలంలోనే ఉన్నది, మరి నీకేమి యూరియా వేయలేదు, నీకేమి ఎరవేయలేదు, ఏం చేయకుండానే ఇలాగే లగ్గాసావు. అవన్నీ వేసినా ఏకిపోయినా ఏమవుతుందంటే మామూలుగానే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను అంత కష్టపడ్డాను. సరే ఇప్పుడు మేము వచ్చే సంవత్సరం చూస్తామని. సరే ఆ పిల్లలు 4 వెళ్ళిపోయిన తర్వాత ఈ చెట్టు మామిడి చెట్టు ఎవరైతే అంట కట్టారో ఆయనకి చెప్పింది, ఒకటే కడతాడు నమ్మేటట్లు లేరు, మంచి పెద్ద పెద్ద కొమ్మలకు అంట కట్టాలా, మీ తోటలో ఉండేవన్నీ అంటలు తీసుకొని వచ్చి కట్టాను. సరే నేను కడతానని పెద్ద ఒక 10 కొమ్మలు ఉన్నాయనుకో, 10 కొమ్మలకు 10 కొమ్మలు తెచ్చి అంట కట్టాడు. తర్వాత సంవత్సరం తర్వాత చూస్తే కాపు విస్తారంగా విరగగాసింది. అలా కాస్త ఇంకా నేల దగ్గరికి వచ్చినాయి. అప్పుడు ఆ 4 పిల్లలు తీసుకొని వచ్చి చూపిస్తే పండు తిన్నారు. అబ్బా ఇక్కడే ఉంటాం, మేము తోటమాలిగా పని చేయొచ్చా ఇక్కడ? ఇదొక చిన్న వాస్తవ సంఘటన. ఆ మామిడి చెట్టు, పుల్ల మామిడి చెట్టు, ఏసి నెరగకుండా ఉన్న మనిషిని జీవితం. మంచి మధురమైన మామిడి చెట్టు యేసుక్రీస్తు ప్రభువే, సిలువే. ఈ సిలువ, ఈ పొల్ల పాపం యొక్క మానవం దగ్గరికి అంతు కట్టుబడిన దాన్ని బట్టి ఇప్పుడు ఏమొచ్చింది, కాగా ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి. జీవితం మారుస్తా. కింద ఎన్ని పాదలు తీసినా, ఎన్ని నీళ్ళు వేసినా, ఎంత ఎరువు వేసినా, ఎంత యూరియా వేసినా అదంతా ధర్మశాస్త్రం, అదంతా భక్తి. అది స్వభావాన్ని మార్చలేదు. ఎంత మంచి బట్టలు వేసుకున్నా, ఎంత మంచి బంగారం పెట్టుకున్నా, వజ్రవైడూర్య మరకత మాణిక నీళ్ళలు కెంపులు పచ్చలన్నీ దిగేసుకొని పైనుండి కింద దాకా అలాగే వచ్చిన కింద పాదల దగ్గర అంటే వేర్ల దగ్గర ఉన్న స్థితి కొమ్మల దాకా రాలేదు. కొమ్మలు బాగుపడాలంటే ఇంకొక కొమ్మ అంట కష్టపడాలి. ఆ కొమ్మే దావీదుకు వేరు చిగురు, యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనం అంట కట్టబడినప్పుడు యేసుక్రీస్తుని బట్టి మన జీవితాలు ఏమైనాయి, మధురంగా మార్చబడ్డాయి. తర్వాత చేదైన నీరు, మారాలాంటి నీరు మధురంగా మార్చబడింది. దేవుడు మనుషుని యొక్క జీవితాన్ని మార్చగలడు. మార్కు 10:27 విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యమే. జీవితం ఇంకా పుల్లగానే ఉంటుందా? జీవితం ఇంకా పాపంలోనే ఉంటావా? జీవితం ఇంకా దేవుడికి దూరంగా ఎలపటి వెళ్ళిపోతావా? నన్ను ఎవరు ఏం చేసుకోలేరు. నచ్చేయించొద్దు. బైబిల్ సెలవిస్తుంది, నాశనకు ముందు గర్వము నడుచు. బిఫోర్ ద డిస్ట్రక్షన్ ప్రైడ్ గోయత్. కనుక నీకున్న చదువు కానీ, జ్ఞానం కానీ, తెలివితేటలు కానీ, వాక్క్షేత్రం ఇవన్నీ ఎన్ని జరుగుతున్నా సరే అన్నీ ఒక దినాన నిలబడే పరిస్థితి నిలబడి వస్తుంది. అవన్నీ విలువ లేదని నీకు అర్థమైపోతుంది. అవన్నీ నీకు తెలుసు. మనుషుని జీవితం అంత శూన్యమైన సంగతి కూడా నీకు తెలుసు. ఈ లోకములో భక్తి వేషాల ద్వారా రక్షణ పొందలేవు. రక్షణ పొందజాలం, రక్షణ స్వీకరించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా మాత్రమే, రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ. ఇది భిక్ష, ఇది దానం, ఇది వరం,
ఇది ఈవి, ఇది కృపావరం, ఇది చెప్పసఖ్యమ కాని దేవుని వరం. దీన్ని ఎవరు వెలపెట్టి కొనలేరు. ఇది ఎవరికి చేత కాదు. ప్రభు ఉచితంగా ఇస్తారని కోరుతున్నాడు. ఇది దానం. దానాలు 5 రకాలు ఉన్నాయి కదా. మొదటిది ఏంటి? అన్నదానం. మీరు చూసింటారు ఆ సందర్భాల్లో కొన్ని వారు పవిత్ర స్థలాలుగా భావించే దగ్గర అన్నదానం చేస్తారు. ఎందుకండి మీరు అన్నదానం చేస్తారంటే అన్యోన్యంగా చేసిన పాపాలన్నీ పరిహరించబడాలండి. అందుకే అన్నదానం చేస్తాం. ఏ పాపం చేసిన అన్నదానంలో కొట్టుకొని పోతుందంట సాంబార్లు. కొంతమంది అన్నదానం చేస్తుంటారు. తర్వాత రెండవది వస్త్రదానం చేస్తారు. బట్టలు తీసుకొని వచ్చి ఎరుగు పొరుగు వారికి పంచుతుంటారు. పాత సెకండ్స్ కాదు మన మాదిరి జిట్లు పట్టినవి, ఇంట్లో ఉన్నవి, స్థలం లేదు కనుక ఇంకేం చేయాలి, దానం చేస్తాం. అని తెచ్చినవి కాదు, కొత్తవి తీసుకుని వచ్చి దానం చేసేవాళ్ళు ఉంటారు. వస్త్రదానంలో వారి కల్మషమంతా కొట్టుకొని పోతుందని వారి అభిప్రాయం. మూడవది ఏంటంటే అవయవ దానం. కన్ను వేరే వాళ్ళకి బాగలేకపోతే కన్ను తీసి ఇవ్వడం. ఇది అపోస్తలుల పౌలు దినాల్లోనే వచ్చింది. ఆయనకు కూడా కంటి ప్రాబ్లం ఉంటే కొంతమంది గలతీయులు భక్తులు మనలా మీలాంటి వాళ్ళు, అయ్యో అన్న మీకు కన్ను బాగాలేదా, ఇది నా కన్ను తీస్తే రెడీ అని వచ్చినారంట పౌలు దగ్గరికి. వద్దు, అంత వద్దులే తమ్ముడు, త్యాగం చేయడం, నువ్వు ప్రభు కొరకు బతికితే చాలని. అందుకే పౌలు రాస్తారు కదా, మీరు నా కొరకు ప్రాణాన్ని కూడా తెగించాలని అనుకున్నారు. కొంతమంది ప్రాణం తీయాలనుకున్నారు, అది వేరే విషయం. కనుక అలాంటి మంచి వాళ్ళు ఆ దానం అనేది అక్కడి నుండి ఉంది. ఇప్పుడు కూడా ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, భార్యదో భర్తదో పిల్లలదో సూట్ అవుతే ఇస్తూ ఉంటారు. అలాగా అవయవ దానం అంటారు. 4వది రక్తదానం. ఇది చాలామంది మీలో చేసింటారు, ముఖ్యంగా యవనస్తులు. ఇప్పుడు కాదులే, కరోనాకు ముందు. ఇప్పుడు ఇస్తామన్నా తీసుకోవట్లేదు. వద్దులే బ్రదర్, మాకు దగ్గర ఉంది బ్లడ్ బ్యాంకులో. 4 దానాలు. మొదటిది ఏంటి? అన్నదానం, వస్త్రదానం, అవయవదానం, రక్తదానం. 5వది ఆఖరిది ప్రాణదానం. ఒక్కడే చేశాడు. 4 దానాలు ఎవరైనా చేయొచ్చు భూమి మీద మనుష్యుడు, కానీ ప్రాణనాథుడు ప్రాణదానం చేశాడు ఒక్కడే. అందుకే యోహాను 10లో అన్నాడు, ప్రాణం పెట్టడానికి నేను ఈ భూమి మీదకి వచ్చిన. మనం అందరం ఎందుకు పుట్టామో తెలుసా? ఎందుకు పుట్టాం? వేర్ బోర్న్ టు లివ్. బతకాలని పుట్టాం. అందుకే ఒక్కరోజు మన జీవితం పొడిగించబడినా మేలు అనుకుంటాం. చేసేది ఏమి ఉండదు. మనకు తెలుసు కదా, మన బంధువులు పెద్ద వయసు ఉన్నవాళ్ళు, వాళ్ళు కూర్చుంటే లేరు, లేస్తే కూర్చోలేరు. కానీ బాగాలేకపోతే ఏం చేస్తాం? హాస్పిటల్కి తీసుకెళ్తాం. మనకి తెలిసి తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా హోప్ లేదు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు కూడా చెప్తారు, హోప్లెస్ కేసు ఎందుకు తెచ్చారండి, ఇక్కడ దాకా బిల్ వేస్ట్ అవుతుంది. పర్లేదులేండి, అదేదో ఇక్కడే జరిగిపోతే కార్యక్రమం జరిగిపోద్ది. ఎందుకంటే ఇంట్లో అమ్మలక్కలు వాళ్ళు ఇరుగుపొరుగు ఉంటారు కదా, బాగలేదని ఇంట్లోనే పెట్టినారు, హాస్పిటల్కి తీసుకెళ్తుంటే బతికిండేవాడు. ఎంత తిన్నారు వాళ్ళది అంతా, చివరికి హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళలేకపోయారు. ఇట్లా అంటే కాకలమ్మ లోకము అని అమ్మలక్కలు తిడతారు కదా, వాళ్ళ బాధ భరించలేక ఆ సావేద హాస్పిటల్లో చస్తే డాక్టర్ చెప్పినాడు అనుకో, ఇంకా అయిపోయిందండి, అన్ని రెడీ చేసుకుని తీసుకెళ్ళండి, అంబులెన్స్ పంపిస్తామంటే. అప్పుడు నేరుగా తీసుకొని వస్తే ఈ తిట్టే నోర్లు అన్నిటికీ మూతలు పడతాయని, అదేదో ఇంట్లో బదులు హాస్పిటల్లో మంచిదని వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. మరి 2 వారాలు పెరిగినా, 1 వారం పెరిగినా, 1 రోజు ప్రాణం ఆయుష్ పెరిగినా ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. వాళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఏం చేయలేరు. కానీ మనిషికి ప్రాణం అంటే తీపి, ఆశ. 1 రోజు బతికితే చాలు. క్యాలెండర్ ఒక వాక్యం చదివితే చాలని అనుకుంటా. కానీ ఒకే ఒక్కడు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో he was born to die, చనిపోవటానికి పుట్టాడు.